హలో అండి. ఈరోజు మీకు పుట్నాల పప్పుతో పొడి ఎలా కొట్టుకోవాలో చూపిస్తాను. దాంట్లో కొంచెం నువ్వులు కూడా వేసుకున్నాం. ఒక ఒక 2 కప్పులు పుట్నాల పప్పు అండి. కొంచెం వెల్తిగా నువ్వులు తీసుకున్నాం. ఈ పుట్నాలని మిక్సీ చేసుకున్నాం కాబట్టి ఒక ఒక పళ్ళెంలోకి తీసుకుందాం ఆ మిక్సీ చేసుకున్న పొడిని. ఇప్పుడు లైట్గా నువ్వులను కూడా వేయించుకోవాలి. వేయించి ఇలా గ్రైండ్ చేసుకుని ఆ పళ్ళెంలో వేసుకుని కొంచెం లైట్గా వేయించుకుంటే బాగుంటుందండి నువ్వుల్ని. ఓకే, గ్రైండర్లో కూడా మెత్తగా ఓకే నలప అవసరం లేదు, కొంచెం 2 తిప్పులు తిప్పుకుంటే చాలు. ఇప్పుడు మిరపకాయలని కూడా గ్రైండ్ చేసుకుందాం. కొంచెం ఒక కప్పుడు కనుక కరివేపాకును కనుక మనం వేయించుకుని మాడకోకుండా లైట్గా వేయించుకోవాలి. అంటే కొంచెం క్రిస్పీ రావాలి కరివేపాకు. అప్పుడు మనం కనుక దీంట్లో గ్రైండ్ చేసుకుంటే బాగుంటుంది. పొయ్యి కట్టేసాము. ఇప్పుడు కరివేపాకు తీసిన తర్వాత ఆ వేడికి కొంచెం జీలకర్రను వేసి కొంచెం కనుక ఓ 2 ఆ వేడి చాలు. పొయ్యి అనేది వెలిగించకూడదు. ఇప్పుడు ఉప్పు, ఈ మిరపకాయలు ఉప్పు వేసాము. ఒకసారి గ్రైండ్ పట్టిన తర్వాత ఇప్పుడు జీలకర్రను కూడా వేస్తున్నాం. వెల్లుల్లి ఒక్కసారి తిప్పి మరలా మనం ఒక 2 తిప్పులు తిప్పుకొని ఇప్పుడు కరివేపాకుని వేసుకోవాలి. అప్పుడు ఏముంది, అన్నీ ఒక్కసారి వేస్తే కొన్ని నలుగుతాయి, కొన్ని నలగవు. ఇలా కనుక వరుస క్రమంలో కనుక వేసుకుంటే కొంచెం మెత్తగా అయిపోతుంది. ఇప్పుడు ఇవన్నీ కూడా మిక్సీ చేసుకుని మనం పళ్ళెంలోకి తీసుకుందాం. అలా కలపడం వల్ల కొంచెం మన ఎల్లుల్లి తడి ఇదంతా కూడా తగిలి కొంచెం మెత్తగా నలుగుతానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు 2 తిప్పులు తిప్పి దాన్ని మనం ఇందాక శనగకారం నువ్వుల కారం పళ్ళెంలో పోసాం కదా, ఆ పళ్ళెంలో వేసుకుని మొత్తం కూడా కలుపుదాం. ఇప్పుడు శనగకారం, నువ్వుల కారం, ఎండుమిర్చి, కరివేపాకు, జీలకర్ర, వెల్లుల్లి, ఉప్పు మొత్తం కూడా కలిసేటట్టుగా కలుపుకోవాలి చేత్తో. వెల్లుల్లి ఫ్లేవర్ కూడా ఈ పొడులకి మొత్తం పట్టేటట్టుగా కూడా కొంచెం అలా కలుపుకొని ఒక్కసారి మళ్ళీ కనుక మిక్సీ చేసుకుంటే ఇలా మొత్తం కలిసిపోతుంది. ఇప్పుడు చూడండి, మొత్తం కలిసిపోయింది. మనం అక్కడక్కడ కొంచెం ఉండలు ఉన్నాయి అనుకుంటే అలా కనుక చేత్తో కనుక నలుపుకుంటే పోతాయి. ఇలా ఒక గాజు సీసాలో కనుక తీసుకుంటే నిలవ ఉంటుందండి, పాడవకుండాను. మనం ఇడ్లీలోకి కనుక నెయ్యి వేసుకుని తింటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇలా పుట్నాల పప్పు నువ్వులతో కొట్టుకున్న కారం ఒకసారి ట్రై చేసి చూడండి. టేస్టీ పుట్నాల పప్పు నువ్వుల కారం రెడీ అయిపోయిందండి. మీరు ఒక్కసారి చేసుకున్నారంటే మీకే తెలుస్తుంది. థ్యాంక్ యూ ఆల్.